ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడప రిమ్స్కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్ 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ 3 రోజుల పాటు వైసీపీ అధినేత కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉండనున్నారు. అంతేకాకుండా ఈ నెల 8న జరిగే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, కడప జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఈ రోజు నుంచి కూడా 2 రోజుల పాటు కూడా కడప జిల్లా అలాగే పులివెందుల ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించేందుకు అయితే కనుక కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే ఆయన చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఏదైతే తమ తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి పురస్కరించుకొని ఆ కార్యక్రమంలో భాగంగా కూడా ఆయన కడప రావడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం కూడా ఏదైతే వేంపల్లి పట్టణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అలాగే అక్కడ ఉన్నటువంటి సతీష్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అలాగే బంధువు అయినటువంటి అజయ్ కుమార్ రెడ్డిని కొంతమంది టీడీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో రాడ్లు అలాగే హాకీ స్టిక్కులతో కూడా పూర్తి స్థాయిలో కొట్టి అతన్ని గాయపరచడం జరిగింది. అయితే అతన్ని పూర్తి స్థాయిలో కూడా కడప రిమ్స్ లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆయన కడప విమానాశ్రయం నుంచి కూడా నేరుగా అయితే గనక కడప రిమ్స్ ప్రాంతానికి రావడం జరిగింది. ఏదైతే కడప రిమ్స్ లో అజయ్ రెడ్డి చికిత్స పొందుతున్నాడో ఆయన ఆ క్యాజువాలిటీకి వెళ్లి ఆయన అయితే గనక పూర్తి స్థాయిలో పరామర్శించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గనక ఏదైతే కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా అతని దెబ్బలు తగిలాయో ఆయన పరామర్శించడం జరిగింది. అయితే దాడికి గల ఘటన కార్యక్రమం దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు కార్యకర్తల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. అయితే చంద్రబాబు పాలనలో కూడా పూర్తి స్థాయిలో కూడా తమ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం, ఇలా దాడులు చేయడం కూడా పూర్తి స్థాయిలో కూడా సహించే పరిస్థితి లేదు, దీన్ని ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక రోజు రోజుకు చంద్రబాబు నాయుడు శృతి మించుతున్నారని, మా కార్యకర్తలను అలాగే అందరినీ కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఏ ఒక్కటి కూడా మర్చిపోనంటూ కూడా ఆయన కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే గనక ఆయన 2 రోజుల పర్యటనలో భాగంగా అయితే గనక ఆయన కడపకు రావడం జరిగింది. అయితే వైసీపీ నేత దాడి ఘటనకు సంబంధించి ఆయన స్వయంగా వచ్చి అజయ్ రెడ్డిని పరామర్శించడం. దీని తరంతరం కూడా ఆయన రోడ్డు మార్గాన్ని కూడా పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకొని మధ్యాహ్నం నుంచి కూడా కార్యకర్తలతో కూడా ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించినారు. దాని తరంతరం రేపు దాదాపుగా పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది ఎంపీటీసీలు అలాగే మున్సిపల్ చైర్లతో కూడా ఆయన మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే రాయలసీమకు చెందినటువంటి నేతలతో కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. 8వ తేదీ పూర్తి స్థాయిలో కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వచ్చి ఆయన జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన నివాళులర్పించేందుకు కూడా అక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఆయన పులివెందులకు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఆయన మళ్ళీ 3 రోజుల పర్యటన ముగించుకొని కూడా మళ్ళీ గన్నవరం చేరుకొని అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే కనుక విజయవాడకు చేరుకున్నారు. మాధురి, థ్యాంక్ యూ సుధీర్.